ఈ కష్టం అనేది ఉండేది ఒక్క సంవత్సరం మాత్రమే అండి. నెక్స్ట్ బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతే నన్ను మర్చిపోతారు. ఆబ్వియస్లీ నాకు ఒక షాప్ ఓపెనింగ్ పిలిచినప్పుడు, ఇక్కడ అప్పుడు పిలిచినాడు, వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నప్పుడు ఆబ్వియస్లీ డబ్బులు, సెలబ్రిటీ ఎవరైనా, సెలబ్రిటీ స్టేటస్ లో ఎవరైనా డబ్బులు తీసుకుని వెళ్తారు ఎవరైనా. అందులో ఎవరిని ఇంత ఇమ్మని అంత డిమాండ్ చేయలేదు. మాకు ఇంతో బడ్జెట్ ఉంటే తప్పకుండా వస్తానని చెప్పి ప్రతి షాప్కి వెళ్ళి ఓపెన్ చేశాను. ఇఫ్ ఐఎమ్ కమర్షియల్ వాళ్ళు నాకు 2 లక్షలు ఇస్తాంటే 2 లక్షలు 20 లక్షలు అడిగేవాడిని. బట్ నాకు కావాల్సింది అక్కడ ఆ ఊర్లో అభిమానులు నన్ను చూడాలి, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఆ ఉద్దేశంతో ప్రతి ఊరు వెళ్ళాను నేను. కేఎల్ఎం షాపింగ్ మాల్ బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. అభిమానులు అందరినీ పిలిచాను రమ్మని, వాళ్ళ అభిమానంతో వచ్చారు అక్కడికి. కావాలంటే కళామంత్రి కళ్యాణ్ గారిని అడగండి ఎంత డబ్బులు తీసుకున్నానో ఆ 4 షాపుల ఓపెనింగ్కి ఎంత ఇచ్చారో తెలుస్తుంది. వితౌట్ ప్రూఫ్స్ మూర్తి గారు ఒక చేతిలో పేపర్ చూసుకుని ఉంది అంటే ఉంది కరెక్టే మీరు చెప్పింది కరెక్టే, ఇదేంది ఎలిగేషన్ చేయడం కాదండి, చూపించమనండి. వాళ్ళు పేపర్ చూపిస్తున్నారు కానీ దే ఆర్ నాట్ షోయింగ్ ద ప్రూఫ్స్. దిస్ ఈస్ ద ప్రూఫ్స్. ఇది ఆ మూర్తి గారు ఆ టైంలో యూత్ కి ఇన్స్పిరేషన్ గా అందరినీ పిలిపించి యుద్ధం అవుతుంది, మన సైనికుల్ని మనం ఇంకా ఇలాంటి సైనికులు ఎంతో మంది తయారు చేయాలని చెప్పాల్సిన టైంలో ఒక రాంగ్ ఎలిగేషన్స్ ఆరుగురిని కూర్చోబెట్టి మాట్లాడిపించారు. అసలు అక్కడ మన ఇండియాలో మన పరిస్థితి ఏంటి, ఇక్కడ అవుతుంది ఏంటి? ఒక రాంగ్ ఎలిగేషన్స్ 3.5 గంటలు ఒక పాపులర్ టీవీ ఛానల్ స్పాయిల్ చేసే అసలు అతను ఏమనుకుంటున్నారు? జస్ట్ టీఆర్పీ. కౌశల్ పేరు చూస్తే కౌశల్ పేరు యూజ్ చేసుకుని టీఆర్పీస్ వస్తాయి. అక్కడ లైవ్ లో 10,000 20,000 వ్యూవర్స్ వస్తాయి. జస్ట్ టీఆర్పీస్ కోసం ఒక జీవితం నాశనం చేశారు వాళ్ళు. అక్కడ చెప్పిన వాళ్ళు బానే ఉంటారు, నేను అడిగిన వాళ్ళు బానే ఉంటారు. ఇక్కడ జీవితం నాశనం అయింది. నాకు ఎన్నో ఆశలతో బయటకు వచ్చిన తర్వాత జీవితంలో 20 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమా ఆఫీస్ తిరిగి ఒక వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కష్టపడి గెలిస్తే బయటకు వచ్చింది వీళ్ళు చేసే పనులు ఇవా. ఇప్పుడు రేపు ఇలాంటి అవకాశాలు నన్ను ఇలాగ చేస్తున్నారని చెప్పి బయటకు జనాలు చూస్తే నిజం అనుకుంటారా అవద్దు అనుకుంటారా? జనాలకేంటి, ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే నిజం అంతే. అది ప్రూఫా కాదా, ఆపోజిట్ పర్సన్ ఏమవుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నాడో అనుకోరాళ్ళు.